వెరీ మచ్ లాస్ట్ మర్చెంట్ అసోసియేషన్ వారందరూ సింగపూరి లాస్ట్ మర్చెంట్ అసోసియేషన్ మీ యొక్క అభివాదాన్ని మీ యొక్క అమూల్యమైన ఓటుని నారాయణ గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నా. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశానికి ఓటు వేయమని సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని మీరందరూ ఎవరు టీటీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి నారాయణ గారిని అలాగే లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఒక్క నిమిషం బయటకు వచ్చి నారాయణ గారికి మీ మద్దతును తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. బాలాజీ ఫర్నిచర్ బాలాజీ అమ్మ తల్లి నారాయణ గారు మీ ముందుకి ఓట్లు అడిగేదానికి వచ్చారు. అభివృద్ధి అయినటువంటి నారాయణ గారికి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి నారాయణ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నారాయణ గారిని బంపర్ మెజారిటీ కూడా మనం 50,000 సైకిల్తో మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన పైనుంచి పెద్దలు స్కూల్ చదువుతున్నారు. నారాయణ గారికి వారి యొక్క మద్దతుని తెలియపరుస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. మీ చిన్నగా కదలయ్యా బాబు, చిన్నగా కదలైనా అంటే ఈ సిమెంట్ రోడ్డు వేసిన ఘనత మన నారాయణ గారి. ఈ వరకు ఒక 2 అండి. ఈరోజు నెల్లూరులో 8వ డివిజన్లో రేబాల వాళ్ళ సందు ఆ ఏరియాలో ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఎక్కడికి పోయినా ప్రజల యొక్క స్పందన, వాళ్ళ ఆహ్వానం చాలా అనూహ్యంగా ఉంది. ఎందుకంటే గతంలో చేసిన 2014-19 ఏదైతే పనులు చేసామో వాటిని వాళ్ళు మాకు రికలెక్ట్ చేస్తున్నారు. జనరల్గా మేము మా నాయకులు ఎలా ఉండాలంటే మేము అది చేసాం ఓట్లేని అడగాల, కానీ అక్కడికి పోకముందే వాళ్ళే చేస్తూ సార్ ఆ మిగిలిన పనులు మీరు పూర్తి చేయండి, రాగానే మీ మీద నమ్మకం ఉంది, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మెయిన్గా ఉండేది ఒకటే, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేస్తే దోమలు లేని ఏరియా అవుతుంది. ఎందుకంటే రోడ్డు చూస్తే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయితే ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ యొక్క దగ్గరలో ఏదైతే సర్రేపల్లి కాలువ కట్టుందో అక్కడ 4-5 సార్లు నేను విజిట్ చేశాను. 4-5 సార్లు తిరిగా డోర్ టు డోర్. అయితే అక్కడ పిల్లలు వచ్చారు, ఇట్లా ఒక 20 మంది పిల్లలు. సార్ మాకు పార్క్ కావాలన్నారు. సరేనా మీకు పార్క్ కావాలంటున్నారు, పార్కుకి స్థలం ఎక్కడన్నా ఉంటే నేను గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీదే శాంక్షన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు అన్నదాన్ని లేదు సార్, రేబాల హాస్పిటల్ అంతకుముందు ఏరియా అదంతా చాలా సైట్ ఉంది, చాలా ఆఫీసులు అవి పెట్టారు, మాకు కూడా కొంత దాంట్లో పార్కుకి అరేంజ్ చేస్తే మేము పిల్లలు ఆడుకుంటాం, అలాంటి అసలు సరిపరిసర ప్రాంతాలు ఎక్కడా లేదని చెప్పారు. నిజంగా పిల్లలు నిజంగా పార్కుల గురించి వాళ్ళకి అంత అవేర్నెస్ వచ్చిందంటే నిజంగా అందులో అదిరి పరిగిస్తా వచ్చి పార్క్ అడిగారు. ఆ సర్రేపల్లి కాలువ కట్ట మీద ఉన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా అటువంటి పాజిబిలిటీ అది కానీ ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా చిన్నదైనా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పెన్షన్స్ ఒకటి ఇంటింటికి ఇచ్చేది ఈ నెలలో కావాలని ఇంటికి ఇవ్వకుండా అందరినీ సెక్రటరియట్స్కి రమ్మన్నారు. అది తప్పు. ఎండాకాలం ఎండలు ముదురుతున్నాయి. ఆ ముసలి వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. అది తప్పు. తెలుగుదేశానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేశారని, తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాల, తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి పోయి ఏమని ఇవ్వద్దని చెప్పలా, ఇవ్వమనే చెప్పారు, ఇవ్వద్దని ఎక్కడ చెప్పలా. ఈరోజు కూడా చెప్తున్నాం, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇంటింటికి. ఎందుకంటే గవర్నమెంట్లో చాలా మెకానిజం ఉంది, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ రెడీ. ఎవరైనా నిరుపేదలకైనా ముసలి వారికి సహాయం చేస్తుంటే ఎవ్వరు కాదనరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ నాటకంతో తెలుగుదేశం చెడ్డ పేరు తేవాలని ఒక ఎత్తుగడేశారు. అటువంటి ఎత్తుగడకు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం వస్తే పెన్షన్ ఫస్ట్ రాగానే 4,000 ఇస్తానని, అది కూడా ఇంటింటి 1వ తేదీ ఇంటికి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పటికైనా
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఎవరికైతే ఇవ్వాలో బ్యాలెన్స్ వాళ్ళందరికీ ఇంటింటికి పోయి ఇచ్చేటట్టుగా చేయాలి. లేకుంటే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.